భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున వేద పండితుల మధ్య సరస్వతి పుష్కరాల ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఉదయమే తెల్లవారుజామున మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా పుణ్య స్నానం ఆచరించి సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన పరిస్థితికి నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాళేశ్వరం సన్నిధిలోని గోదావరి నది, ఇటు ప్రాణహిత సరస్వతికి సంబంధించినటువంటి అంతర్వాహి సరస్వతి ఇక్కడ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇడికి తరలివచ్చి సరస్వతి పుష్కరాలలో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి నది చాలా లోతుగా ఉన్నది, సుడిగుండాలు ఉన్నాయి. కావున భక్తులు మోకాల లోతు కంటే నదిలో ఎక్కువగా దూరం వెళ్ళవద్దంటూ కూడా అధికారులు ఇలా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. నాకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పుష్కరాల్లో ఎప్పుడు పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుందో? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు, ఎట్లా ఉంది? బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అన్ని రకాల సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. బస్సు దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. బాగుంది అన్ని విధాలుగా. మేము మార్నింగ్ వచ్చామండి, 6 o'clock ఉంటామండి. ఈవినింగ్ వరకు ఉంటాం ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఏర్పాట్లు కూడా ఘనంగా ఉన్నాయి. చెప్పండి, ఎట్లా ఉంది? స్నానం పుణ్య దేవుని మొక్కున్నావు, ఏం చెప్తావు? బాగుంది. అన్ని 8th class. మీరు చెప్పండి, ఎట్లా ఈ సరస్వతి పుష్కరాల్లో పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? సరస్వతి పుష్కరాలకి వచ్చి నది పుణ్యస్నానం ఆచరించడం చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే అసలు ఈ సరస్వతి పుష్కరాలకి తెలంగాణలో మన కాళేశ్వరంలో నిర్వహించడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. కానీ మనం తెలంగాణలో పుట్టి ఇక్కడ వరంగల్ నుంచి రావడం, దగ్గర కావడం, మొదటి రోజు ఆచరించాలి, పుణ్యం సంతరించుకోవాలని చాలా ఆతృతగా వచ్చాము. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా మంచి మౌలిక సదుపాయాలను అందించింది. బస్సెస్ కూడా మంచి ఫ్రీ బస్సెస్ కానీ మంచి అన్ని రకాల బస్సెస్ ప్రజలకు అవైలబిలిటీ ఇచ్చారు. మళ్ళీ బస్ దిగినక్కడ నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర కూడా ఫ్రీ బస్సెస్ పెట్టడం కానీ, ఈ నది లోపలికి కూడా ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడము, మహిళలకు ముఖ్యంగా బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా ఈ సరస్వతి నది పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరించడం నా తరతరాల అదృష్టంగా భావిస్తున్నాను. మన తెలంగాణలో రావడం ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ తెలంగాణ పీపుల్. భక్తుల అభిప్రాయం అయితే నాకు అందుబాటులో స్థానిక అర్చకులు ఉన్నారు. ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన విశిష్టత ఏంటిది, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఈరోజు ఈ 12 రోజుల పాటు ఎట్లా ఉంటుందో తెలుసుకుంటుంది. ఎట్లా ఉంటుంది ఈ 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి వైభవం కావచ్చు, ఈ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారంటే? ముందుగా పుష్కరము అంటే ఏమిటయ్యా అంటే, పూర్వం ఒకప్పుడు తుందిలుడు అనేటువంటి ఒక ధర్మనిష్ట ఉన్నటువంటి బ్రాహ్మణుడు శివుడి గురించి ఘోర తపస్సును ఆచరించినాడు. అందుకుడు శివుడు ప్రత్యక్షమై శివుడి యొక్క రూపములలో ఒక రూపమైన జలరూపమును అతనికి ప్రసాదించడం జరిగినది. ఆ జలరూపమే పుష్కర రూపంగా అవతరించినది. తర్వాత కొన్ని రోజులకు బ్రహ్మ సత్యయాగం చేయదలిచి సృష్టిని సృష్టింపదలిచినప్పుడు శివుడి గురించి ఘోర తపస్సును చేసి పుష్కరుడి యొక్క అంశను శివుడి నుండి తీసుకొని తన కమండలంలో బంధించినాడు. కొంతకాలానికి దేవతల యొక్క గురువైన బృహస్పతి బ్రహ్మ గురించి ఘోర తపస్సును చేసి ఆ పుష్కరుడి యొక్క అంశను పొందాలని చూచినాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అన్నాడు. అందుకు గాను పుష్కరుడు బ్రహ్మ కమండలంలో నుండి విడిచి వెళ్ళలేక బ్రహ్మ గురించి తపస్సు చేసినాడు. అందులకు బ్రహ్మ మెచ్చి ఇటు బృహస్పతి అటు పుష్కరుడు ఇద్దరు కూడా నిరాశ చెందకుండా ఏ గురువు ఏ రాశిలోకి వెళ్ళినప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి మొదటి 12 రోజులు, తుది 12 రోజులు, మిగిలిన కాలమంతా కూడా మధ్యాహ్న కాలంలో 96 నిమిషాలు ఉండమని ప్రసాదాన్ని ఆ యొక్క దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి అనుగ్రహించినాడు.
భక్తులు అర్చకులు చెప్పేటువంటి అభిప్రాయం అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అధికారులు అన్ని చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా ఉదయం నుంచే వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి పుష్కరాలలో పునీతులైనటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా వచ్చి తప్పకుండా సరస్వతి పుష్కరాలకు సంబంధించి పుణ్యస్నానం ఆచరించాలని ఇప్పటికే అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి పిలిపించిన పరిస్థితి కనబడుతుంది. అత్యంత వైభవయుతంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ కాళేశ్వరం నుంచి.